ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సల్ ఆఫ్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. సో ఇప్పుడే పూజ అయితే అయ్యిందండి. ఈరోజు సాటర్డే అనమాట. సో ఇప్పుడే పూజ అయితే అయ్యింది. అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ గట్రా ఏమీ చేయలేదు. ఉడికి మాత్రం బాగా వస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకేమీ చేయలేదు. పెసరపిండి అయితే రుబ్బాను అనమాట. సో పెసరట్లు అయితే వేయాలి. సో పూజ అయితే కంప్లీట్ అయ్యింది. సో నేనైతే శారీ అయితే కట్టుకున్నానండి. ఈ శారీ వచ్చేసి ఏంటంటే జాతరకి మేము అందరికీ శారీస్ అయితే పెట్టారు కదండి. సో అప్పుడు నాకు ఇది ఇచ్చిన శారీ అనమాట. సో ఈ శారీ మొన్న అమ్మ వచ్చినప్పుడు అయితే బ్లౌజ్ అయితే కుట్టించుకున్నానండి. సో అదనమాట ఇది శారీ అయిపోయింది. సో ఎంత నెక్ వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టించుకున్నాను. సో మీకు బ్లౌజ్లో అయినా చూపిస్తారన్నాను కదండి. ఒక వీడియోలో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. అయితే ఇప్పుడు పెసరట్టు అయితే వేయాలి. అయితే డీమార్ట్ నుంచి కొన్ని సామాన్లు అయితే తీసుకుని వచ్చామన్నమాట. ముందు రోజు ఎన్నో కదండి పూజకి కొన్ని కావాలన్నమాట. కొబ్బరికాయలు కట్టాము. సో అవి అయితే తీసుకుని వచ్చాము. ఇంట్లో దోశ పెనం అయితే పాడైపోయిందండి. అస్సలు సరిగ్గా రావట్లేదు అనమాట. ఇరుగుపోతుంది, లేదంటే దానికి అంటుకుపోతుంది. అదేమైందంటే మధ్యలోని గొయ్యి కింద అయితే వచ్చేసింది అనమాట. తీసుకొని చాలా ఇయర్స్ అయితే అవుతుంది. సో ఈసారి ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండేది, కొంచెం ఎక్కువ క్వాలిటీలో ఉండేది అయితే తీసుకున్నాను. ఇది 550 రూపీస్ అనమాట. సో చూడడానికి అయితే మరి బాగానే ఉన్నది. సో ఎన్ని రోజులు వస్తుందో ఎలా వస్తుందో చూద్దాము. నాన్ స్టిక్ ఇది కొన్ని రోజులకి మధ్యలోని గుంట కింద అయితే అయిపోతుందండి. పోనీ ఇది ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను నాన్ స్టిక్ది. సో ఇది అలాగే టీ కప్స్ అయితే తీసుకున్నానండి. టీ కప్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఒక సెట్ అయితే కొన్నాను అనమాట. ఇలా మొత్తం 4 వచ్చి అయితే తీసుకున్నాను. కాకపోతే ఈ పగిలిపోయి ఏం చూస్తారలా సో అవైతే తీసుకున్నాను, కానీ పగిలిపోయి ఇంకందుకే వేరే టైప్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 90 రూపీస్ అయితే పడింది. సో ఈ టీ కప్స్ అయితే కొంచెం డీసెంట్గా ఉన్నాయి కదా కలర్ అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. సో మొత్తం 4 తీసుకున్నాను అనమాట. దాంతోపాటు స్పూన్స్ అయితే తీసుకున్నానండి. స్పూన్స్ ఏంటంటే ఇంట్లో స్పూన్స్ లేవు. సో ఇవేంటంటే స్పూన్స్ ఇంకా ఫోర్క్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇవి వచ్చేసి 170 రూపీస్. సో మొత్తం అయితే స్పూన్స్ వచ్చేసి 6 అయితే వచ్చినాయి. ఫోర్క్స్ వచ్చేసి ఏమో ఇవి కూడా 6 వచ్చినాయి అనమాట. సో ఇదైతే ఒక సెట్ అయితే తీసుకున్నాను. ఇంకంతే మెయిన్ వెళ్ళింది. సో ఇందులో వచ్చేసి ఏంటంటే మెయిన్ వెళ్ళింది ఏంటంటే కొబ్బరికాయలకి వెళ్ళి. సో కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము. మొత్తం చెప్పాలంటే ఒక 12 కొబ్బరికాయల దాకా తీసుకున్నాము. సో ఇందులో ఉన్నాయన్నమాట కొబ్బరికాయలు అన్నీ. దాంతోపాటు ఆవాలు ఇంకా అంటే ఇంట్లో గ్రాసరీస్ అయితే ఉన్నాయి. సో మెయిన్ ఏంటంటే కొబ్బరికాయలకు వెళ్ళాము. ఇంకా కొన్ని అయిపోతూ ఉంటాయి కదా. సో అవి అయితే తీసుకున్నాం అనమాట. సో ఎండుమిరపకాయలు ఇంకా నల్ల నువ్వులు కూడా తీసుకున్నాము. టీ కూడా అనమాట. సో మెయిన్ వెళ్ళింది ఏంటంటే కొబ్బరికాయకి. నెక్స్ట్ వచ్చేసి దోశ ప్యాన్కి అయితే వెళ్ళాము. సో ఇంక ఈ కొబ్బరికాయలు ఇవే కాబట్టి ఇవైతే పక్కన పెట్టేస్తున్నాము. నా దగ్గర ఇది స్టాండ్ ఉన్నదండి, కప్ స్టాండ్. సో ఇది ఏంటంటే ఒక సైడ్ కొంగుతుంది అనుకుంటా. సో ఈ స్టాండ్ కొననే కానీ స్టాండ్ అంటే ఎప్పుడు కప్పులు పెట్టలేదు, ఓన్లీ 4 అలా పెట్టాను అనమాట. సో ఇంక తెచ్చాను కదా కొత్తవి, ఇవి కూడా పెట్టేస్తాను దీనికి. మొన్న మధ్యలో ఒకసారి వెళ్దామండి మధ్యలోని. అప్పుడు వెళ్ళినప్పుడు ఒక కప్పు కొనుక్కు తెచ్చాను. ఎంతది 70 రూపీసో 75 రూపీసో. ఇంకోండి మా అమ్మాయి ఉంది కదా తీసుకెళ్ళి పెట్టింది. నేను చూసుకోకుండా ఒక తన్నాను, అంతే పడిపోయింది అనమాట మొత్తం. సో ఇవ్వండి ఇవైతే పెట్టేశాను. వర్షం అయితే స్టార్ట్ అయిందండి. సౌండ్ అయితే వస్తుంది, చూపిస్తాను మీకు వర్షాన్ని. వర్షాలు అయితే చాలా తక్కువ పడుతున్నాయి కదండి, అసలు వర్షాలే పడట్లేదు. ఇక్కడ మాత్రం అప్పుడప్పుడు పడతా ఉన్నాయి అనమాట. అలాగని రోజు వర్షాలు ఏమి రావట్లేదు. ఒక రోజు ఎండ కాస్తుంది, ఒక రోజు వర్షం వస్తుంది. సో అలా అయితే జరుగుతుంది. ఎంత ఉడికొస్తుందనండి, వర్షం వస్తున్నా సరే చాలా ఉడికొస్తుంది. సో ఇవి కూడా తీసేసాను, క్లీన్ చేయాలి. సో ఇప్పుడైతే దోశ పెనం క్లీన్ చేసి పెసరట్టు అయితే వేసేసుకుందాం. దోశ పెనం అయితే క్లీన్ చేస్తానండి. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసి పిండి అయితే కలుపుకోవాలి. నేను ఆల్రెడీ అల్లం చట్నీ అయితే చేశాను.
పెసరట్లకి కాంబినేషన్ వచ్చేసి అల్లం చట్నీ కదండి. అల్లం చట్నీ చాలా బాగుంటుంది. నేను ఉప్మా కట్ట ఏమి చేయలేదు అనమాట. మార్నింగ్ పెసరట్లే లేని అనమాట. సో ఇందులో ఉప్పు అయితే కలిపేసి పెసరట్లు అయితే వేసేద్దాం. సో ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళలేదండి. ఇప్పుడు రెడీ అవ్వాలన్నమాట. ఇంకా వాళ్ళకి త్వరగా టిఫిన్ వేసేస్తే వాళ్ళు తినేస్తారు. సో తినేసి ఇంకా అప్పుడు స్కూల్కి అయితే వెళ్తారనమాట. నేనైతే తీసుకెళ్ళనండి, మా హస్బెండ్ అయితే తీసుకుని వెళ్తారు. ఆయన ఆఫీస్లో ఉన్నారనమాట ఈరోజు. సో వచ్చి తీసుకెళ్తారు. సో ఇది ఫస్ట్ టైం నేను మన ఛానల్ చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇస్తే ఏంటంటే కొంతమందికి షేర్ అవుతుంది. అలాగే హైక్ బటన్ అని చెప్పేసి వచ్చిందనమాట రీసెంట్గాని. సో దాన్ని కూడా క్లిక్ చేశారంటే మాత్రం కొంతమందికి వీడియో అయితే వెళ్తుంది అనమాట. సో అంతే, దానికి ఏమి డబ్బు చాలామంది ఏంటంటే డబ్బులు కట్ అయిపోతాయేమో అనుకుంటున్నారు, కానీ డబ్బులు ఏం కట్ అయిపోయింది లైక్ కొట్టినందుకు, హైక్ పాయింట్స్ ఇచ్చినందుకు కూడా. సో అది ఇలా డైరెక్ట్ మాట్లాడడం చాలా తప్పు కదా. ఎక్కువ మాట్లాడుతుంటే ఆవేశం అయితే వస్తుంది. సో అదనమాట. వీళ్ళు అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపాలి. సో టిఫిన్ వేసేసిన తర్వాత వీడైతే కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే పెసరెట్ అయితే వేస్తున్నానండి. డైరెక్ట్ మాట్లాడుతుంటే ఏంటంటే వీడియో అన్నది లెంత్ ఎక్కువైపోతుంది అనమాట. మామూలుగా వాయిస్ ఓవర్ ఇస్తే మాత్రం కొంచెం వీడియో కొంచెం ఫాస్ట్గా పెడతాం కాబట్టి కొంచెం లెంత్ తక్కువ ఉంటుంది. మనం ఇలా డైరెక్ట్ వీడియోలో మాట్లాడేసామంటే మాత్రం వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది అనమాట. ఈ వీడియో కూడా కొంచెం లెంత్గా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడైతే పెసరెట్ అయితే వేసేస్తున్నాను. దోశ పెనం ఒకసారి క్లీన్ చేసుకున్నాను అనమాట. కాకపోతే కొత్తది కదా దోశ పెనము. సో పల్చగా వేస్తే ఏంటంటే మనకి దగ్గరగంటే వచ్చేస్తుంది అనమాట. అంటే నాన్ స్టిక్ కదా, సో మనకి పల్చగా రాకుండా దగ్గరకు వచ్చేస్తుంది. అందుకే కొంచెం లావుగా వేసి రెండు వైపులను కూడా ఇంకా పెసరట్టు అయితే కాలుస్తున్నాను. మామూలుగా అయితే నేను దోశ కానీ పెసరట్టు కానీ ఒక వైపునే కాలుస్తాను అనమాట, రెండు వైపులను కాల్చను. కాకపోతే కొంచెం దలసరగా వేసాను కాబట్టి రెండు వైపులను కాల్చుతున్నాను అనమాట. సో అల్లం చట్నీ అయితే చేశాను అన్నాను కదండి. ఇంకా మా హస్బెండ్ అయితే వేసి ఇచ్చేసాను, పిల్లలిద్దరికి వేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళందరూ తినిన తర్వాత ఇంకా లాస్ట్ నేనైతే వేసుకొని ఇంకా ప్రశాంతంగా కూర్చుని అయితే ఇక్కడ నేను పెసరట్టు అయితే తింటున్నాను అనమాట. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపాలండి. సాటర్డే కాబట్టి 11కి అయితే స్కూల్ అనమాట. ఇంకా నేను టిఫిన్ తింటా ఉంటే ఇంకా వాళ్ళని అయితే డ్రెస్సులు అయితే వేసుకోమన్నాను. సో వాళ్ళిద్దరూ డ్రెస్సులు వేసుకుంటూ రెడీ అవుతూ కుమ్ముకుంటూ ఉన్నారనమాట. ఇద్దరుని అసలు ఒక్కటి చెయ్యట్లేదు, ఒక్కటి చెప్తే ఇంకోటి చేస్తూ ఉన్నారు. సో ఇక్కడైతే డ్రెస్ వేసేసుకున్నారు. పౌడర్ రాసి బొట్టు పెట్టుకుంటారా అంటే అద్దం కాడికి వెళ్ళి ఇద్దరు కుమ్ముకుంటా ఉన్నారనమాట. మా అమ్మాయి ఉన్నది చూడండి, వాళ్ళన్నీ ఎంతలా కొడుతుందో పాపం. ఆడైతే అసలు దెబ్బే వేయడం అనమాట. విన్ను కొట్టిన తర్వాత అప్పుడు కొడతాడు. కాకపోతే మా అమ్మాయి రాక్షసి, ఆయన మాత్రం పట్టుకుని పీడించేస్తుంది పట్టుకుని ఓరికని. ఇక్కడ చూడండి, సో ఆయన మెల్లెక్కించుకోమన్నది. సో మెల్లెక్కించుకొని తిప్పుతుంటే మళ్ళీ ఇంకోసారి ఎత్తుకుంటుంటే మళ్ళీ ఆడనే కొడుతుంది అనమాట. అలా చేస్తారండి ఇలా అయితేని. సో ఇంకా వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు. స్నాక్స్ బాక్స్ పెట్టాలి కాబట్టి ఇంట్లో స్వీట్ పొటాటో ఉన్నదనమాట. సో ఇంకా దాన్ని అయితే ఉడికించాను. ఇంక దానిపైన తొక్కంతా తీసేస్తున్నాను. యాక్చువల్లీ ఈ స్వీట్ పొటాటో కొంచెం స్వీట్ తక్కువ ఉన్నదనమాట. సో అందుకే నేను ఏం చేశానంటే ఇందులోనే కట్ చేసి కొంచెం పందర్ అయితే వేసాను పైన, పిల్లలు తింటారు కదా అని చెప్పేసి. అంటే ఇవి తెచ్చి కూడా చాలా రోజులు అయిపోయినాయి. ఇంకా ఫ్రిడ్జ్లో అలా ఉన్నాయన్నమాట, కొంచెం గడ్లా ఉన్నాయి. కానీ పెట్టాను కానీ మా అమ్మాయి తిన్నది, మా అబ్బాయి తినలేదు. యాక్చువల్లీ ఏదైనా సరే మా అబ్బాయి తింటాడు, మా అమ్మాయి తిందు. అలాంటిది విన్నో తిన్నది విరాస్ తినకుండా తీసుకుని వచ్చేసాడు అనమాట. సో ఇంకా అలా ఉంటుంది అనమాట. ఏ టైం ఎలా ఉంటుందో మా అమ్మాయి తెలియదు అనమాట. సో ఇలాంటివి అయితే ఏమీ తిందండి అంత ఇష్టం, కానీ కాకపోతే నేనే పెడతా ఉంటాను. కానీ ఈసారి తిన్నది, మా విరాజ్ అయితే తినకుండా తీసుకుని వచ్చాడు. సో ఇంకా అయితే స్నాక్స్ బాక్స్ అయితే ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు అయితే బ్యాగ్లో పెట్టేసుకున్నారు. ఇంక విన్నో అయితే రెడీ అయిపోయింది. ఇంక తల ఒకటి దూతే సరిపోతుంది అనమాట. నిన్న మీకు కొత్త కార్ అయితే చూపించాను కదండి. ఇప్పుడు ఆ కొత్త కార్ మీద స్కూల్కి అయితే వెళ్తున్నారు వీళ్ళు. అది ఏంటంటే మనకి సన్ రూఫ్ కార్ అనమాట. సో బాగుంటుంది సన్ రూఫ్ కారు, ఇచ్చుకనే ఆ పైన నుంచుని అలా చూస్తూ ఉంటాను. కానీ మా హస్బెండ్ మాత్రం అలాంటివి మాత్రం అస్సలు ముందు వద్దని అంటారనమాట. ఎందుకంటే సన్ రూఫ్ కారు మనం ఏదన్నా రోడ్డు మీద గట్రా వెళ్ళినప్పుడు ఏదైనా వైర్ కానీ ఏదైనా వచ్చి తగులుతాయంట. సో అది మనకి డ్రైవింగ్లో ఉన్నప్పుడు అయితే అస్సలు నుంచోకూడదని చెప్పేసి అంటారనమాట. అందు గురించే సన్ రూఫ్ కార్, కానీ ఏమి ఓపెన్ చేయడు డాడీ అనేమి. అంకుల్ ఉంటాడు కదా, కొనుక్కుందాం. ఇప్పుడు ఆ కార్లోనే వెళ్ళేది, కొత్త కార్లోనే.
వెళ్ళు లిఫ్ట్లో వెళ్ళిపోలేతే విను లిఫ్ట్లో వెళ్ళి కరుతుందేమో. కుక్కతో నీకేం భయం ఉండదు. హాయ్ మా హస్బెండ్ అయితే వచ్చారండి. ఆ కారు కొత్త కారే కానీ వర్షానికి అలా అయిపోయిందో చూడండి. దండేమో ఆవు తినేసిందంట. సో ఇంకా మట్టి కట్ట ఉంటుంది కదా, ఇంకా రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఇంకా మట్టి కట్ట అంటుకుంటుంది. అదేంటి మీది కాదు కదా, మీరెందుకు వేసుకొచ్చారని అనుకోవచ్చు. మాది కాదులేండి, కానీ ఆయన మా అంగారది కాబట్టి ఇంకా ఆయన అయితే తీసుకుని వచ్చారనమాట, కొత్త కారు కాబట్టి. ఇంకా అలాగే స్కూల్కి అయితే వెళ్ళారు. వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం టీ అయితే ఉన్నది, ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను. ఈ లోపల ఇడ్లీ పిండి అయితే రుబ్బానండి, కానీ కలిపి ఖాళీ లేదనమాట. ఇంకా వాళ్ళని స్కూల్కి పంపాలి కాబట్టి ఇంకా ఖాళీ లేక ఇంకా రవ్వ అయితే కడిగేసి వాటర్ అంతా పిండేసి అదొక గిన్నెలో అయితే పెట్టేశాను. అప్పుడైతే కలుపుతున్నాను అనమాట ఇడ్లీ పిండి. అయితే నేను ఇడ్లీ రవ్వ 2 ప్యాకెట్లు అయితే తీసుకుని వచ్చాను కదండి. వాడు ఏమైందంటే మరి నిలవ ప్యాకెట్లు ఇచ్చాడో ఏంటో తెలీదు. ఒక ప్యాకెట్ మొత్తం అంటే దాని నిండా పురుగులు పట్టేసింది అనమాట. 2 సంచులు తీసుకుని వచ్చాను కదండి. ఒక సంచి మొత్తం పురుగులు పట్టేసి లోన మధ్యలోనే ఒక అట్ట కింద అయితే కట్టేసింది అనమాట. మేబీ వాటర్ ఏమైనా తగులు ఉంటాయి వాళ్ళ దగ్గరే. నేను ఇక్కడ తెచ్చిన తర్వాత అసలు వాటర్ తగలిన ప్లేస్లో అయితే పెట్టాను అనమాట. మొత్తం అటుకెళ్ళి పెట్టెల్లో పెట్టేసాను అవన్నీని. సో అది ఉన్నది కదా అని చెప్పేసి అంటూ ఇంకోటి కూడా చూశాను. అది అప్పుడప్పుడే పెంకు పురుగు అయితే పడుతుంది అనమాట. అప్పుడు నేను ఎండకాస్తే ఎండలో వేసాను, అప్పుడు పెంకు పురుగు కూడా పోయింది. సో అందులోని ఎలా ఉందంటేనండి, మనకి వాటర్ వేసి తడిసిపోతే ఎలా అట్ట కడుతుంది, అలాగా నేను 2వ ప్యాకెట్ కూడా చింపితే అందులో కూడా సేమ్ అలాగే ఉన్నదనమాట. ఆడి దగ్గర నిలవైపోయింది అయితే ఇచ్చేసాడు. మామూలుగా అయితే మా ఊర్లో విట్రీ బజార్ దగ్గర అయితే తీసుకుంటాము. అది తెచ్చినా సరే అది అసలు పాడవదండి, అసలు పురుగు అన్నదే కనిపించదు అందులోని. కానీ ఇక్కడ బయట షాప్లో తీసుకున్నాను కదా, అది తీసుకుని తెచ్చుకున్నాను. మామూలుగా రావులపల్లిలో విట్రీ బజార్లో అన్నా తీసుకుని ఉంటే సరిపోదును, కాకపోతే బయట తీసుకున్నాను. అది మొత్తం పురుగులు పెట్టేసింది. ఒక ప్యాకెట్ వచ్చేసి 190 రూపాయలు అనమాట. సో ప్యాకెట్ అంతా పోయిందండి, మొత్తం పురుగులేను అనమాట. అది అలా పోగానే చాలా బాధ వేసింది, ఎందుకంటే అంత దూరం నుంచి తెచ్చుకుంటాం కదా. సో ఇంకా 2వ సారి కూడా వెళ్ళినప్పుడు ఇంకా ఇడ్లీ రవ్వ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు, అదే పెద్ద బరువు అయిపోతుంది కదా. ఒక్కొక్కటి వచ్చేసి 5 కేజీలు ఉంటుందని చెప్పేసి నేనైతే 2 ప్యాకెట్లు తెచ్చేసుకున్నాను. యాక్చువల్లీ అక్కడ మా అమ్మగా చెల్లికి చెప్పాను, వద్దులే 2 ప్యాకెట్లు, ఒక ప్యాకెట్ పట్టుకెళ్ళి వెళ్తానంటే మళ్ళీ ఏం పట్టుకెళ్తా, 2 ప్యాకెట్లు పట్టుకెళ్ళిపో అన్నారు. సరేలే అని చెప్పేసి 2 ప్యాకెట్లు తీసుకొచ్చాను. కానీ వాడి దగ్గరే మొత్తం పోయినట్టు ఉన్నది ఇడ్లీ రవ్వ అంతాని. సో అలా అయిందండి. సో అది ఇంకా ఆవులకో ఇంకా ఎట్లు గట్లకి వేసేయాలన్నమాట. ఇక్కడ ఆవులు ఎక్కువ తిరుగుతాయి, ఇంకా ఆవులకి అయితే వేసేస్తాను. సాటర్డే అయితే టైం చాలా తొందరగా అయిపోతుందండి, ఎందుకంటే పిల్లలేమో 11 దాకా ఇంటికాడే ఉంటారా. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత నేను ఇల్లంతా చక్క పెట్టుకుని అన్ని పనులు చేసుకున్నప్పటికి వంట అయితే చాలా లేట్ అవుతుంది. పర్లేదు వెళ్ళి లేట్ అవునా 2:30కి వస్తారు కాబట్టి నేనైతే ఇంకా ఆ లోపల చేస్తాను. ఇప్పుడైతే నేను అత్తేసరి అయితే వేస్తున్నానండి. దీనికోసం వచ్చేసి ఒక 2 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను. ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ అయితే పెసరపప్పు అయితే తీసుకొని డ్రై రోస్ట్ అయితే తీసుకున్నానండి, కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఆ పప్పు బియ్యం 2 కలిపి నేనైతే వాష్ చేసుకుని అందులో ఉప్పు వేసుకుని అయితే పెట్టేసుకున్నాను. వాటర్ వచ్చేసి ఏంటంటే నేను 2 గ్లాసు రైస్ తీసుకున్నాను కదా, సో గ్లాస్కి వచ్చేసి 2 గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను. మొత్తం 4 గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను. పప్పుకి ఏమి వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, పప్పు దాంతోపాటు ఉడికిపోతుంది అనమాట. సో బియ్యానికి తగ్గట్టు వాటర్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. నేను ఇప్పుడు ఫ్రై చేశాను కదా పప్పు, సో ఆ ఫ్రై చేసిన గిన్నె అయితే అంటే ఆ కడాయి అయితే నేను డిమార్ట్లో తీసుకున్నానండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, కాకపోతే దానికి మూత రాలేదనమాట. సో మూత వచ్చుంటే సరిపోదును, మూత లేదు. సో ఇంకా అందుకే అది చాలా దళసరగా ఉన్నది, క్వాలిటీ కూడా బాగున్నదని తీసుకున్నాను. ఇక్కడైతే పచ్చిపులుసు అయితే చేస్తానండి. పచ్చిపులుసు కోసం అయితే నేను పచ్చిమిరపకాయలు అయితే ఇలాగ స్టవ్ మీద అయితే కాల్చుకున్నాను అనమాట. సో కాల్చిన పచ్చిమిరపకాయలు తొడుము తీయేసి సో దాంట్లో అంటే ఒక గ్లాసులో వేసి అందులో ఉప్పుని పచ్చిమిరపకాయలు వేసి అయితే దంచాను అనమాట. మామూలుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి పిసికేసి వేసేసినా బాగానే ఉంటుంది. సో నేను ఆ ప్రాసెస్ మర్చిపోయాను అనమాట. సో అందుకే ఫస్ట్ అయితే ఇంకా పచ్చిమిరపకాయలు అయితే ఇలాగ దంచేసాను. తర్వాత చింతపండు రసం అయితే తీసుకొని ఆ చింతపండు రసంలోని ఇక్కడైతే నేను దంచిన పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అయితే వేస్తున్నాను. యాక్చువల్లీ మా సైడ్ పచ్చిపులుసు ఎలా చేస్తారంటే వంకాయ ఇవన్నీ వేస్తారనమాట. నా దగ్గర వంకాయ లేదు,
లేదు. అందుకే ఇది ఉన్నది ఏంటది అరటిపండు అయితే ఉన్నదనమాట. సో దాన్ని పిసికేసి వేసేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసానండి. సో ఏంటంటే ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి ఉప్పు ఈ 3 వేసుకొని ముందు పిసకాలన్నమాట. నేను ఏం చేశాను, అవి 2 పిసికేసి ఇలా అయితే వేసాను. ఎలాగైనా ఒకటేలేండి, అందులోనే కదా మిక్స్ అయ్యేది. టేస్ట్ మాత్రం బాగుందనమాట. ఇందులో పులుపు వేసాం కాబట్టి కొంచెం పులుపు బ్యాలెన్స్ అవ్వడానికి బెల్లం పౌడర్ అయితే వేస్తున్నాను. పౌడర్ ఉందనమాట నా దగ్గర. సో బెల్లం పౌడర్ అయితే వేసేసి అరటిపండు కూడా వేసేసి మొత్తం అంతా ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. అత్యాసర అయితే అవుతా ఉన్నదండి. లోపల ఇంకా ఆసాడం కదండి. సో ఆసాడం కాబట్టి ఇంకా గోరింతాకైతే తీసుకురమ్మన్నాను మా హస్బెండ్ అయితేనే. గోరింతాకైతే తీసుకుని వచ్చారు. యాక్చువల్లీ నేను ఎప్పుడు గోరింతాకు నైటే పెట్టుకుంటాను. కానీ ఈ రోజు ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కదా, మా హస్బెండ్తో ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఇంకా త్వరగా అయితే ఇక్కడ గోరింటాకు అయితే రుబ్బుతున్నాను. సో నేను గోరింటాకు రుబ్బానే కానీ మా హస్బెండ్ అయితే పిల్లల్ని తీసుకురావాలి, టైం అయిపోతుంది, నేను వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం పెడతాను అని చెప్పేసి అన్నారనమాట. అందుకే ఇంకా ఆ ప్లాన్ అయితే మా హస్బెండ్తో వీడియో అయితే సాయంత్రానికి అయితే ప్లాన్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే నేనే పెట్టుకుందామని చెప్పేసి ఇక్కడైతే ఫస్ట్ అయితే రుబ్బేశాను. రుబ్బేసిన తర్వాత మా హస్బెండ్ అయితే భోజనం పెట్టమన్నారు. ఈ లోపల అత్యవసరం కూడా రెడీ అయిపోయిందండి. ఇంక మా హస్బెండ్ కోసమే ఫాస్ట్గా చేశాను నేను ఇక్కడైతే. ఎందుకంటే మా పిల్లల్ని తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలన్నమాట. సో అందుకే ఇంకా త్వరగా ఇక్కడ అత్యవసరం అయితే రెడీ అయిపోయింది. అత్యవసరంలో చాలా మంది నెయ్యి వేసుకుని తింటారండి. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అంటారు. కానీ నాకు నెయ్యి కన్నా నూనె వేసుకుంటేనే నచ్చుతుంది అనమాట. నాకు నెయ్యి ఫ్లేవర్ అంత ఇష్టం ఉండదు కాబట్టి నూనె వేసుకుని అయితే తింటాను. కాకపోతే నేను వాడేది వేరుశనగ నూనె కాబట్టి ఆ వేరుశనగ వాసన వస్తుంది. అందుకే నేను నూనె ఏమి వేసుకోకుండా ఉత్తిదే తిన్నాను. ఫస్ట్ అయితే మా హస్బెండ్కి అయితే పెట్టేశానండి. ఇంకా ఆయన తింటా ఉన్నారు. ఇక్కడ మా హస్బెండ్ చేతిలో చాక్ అయితే గుచ్చుకుపోయింది. పూజ చేశాను కదా, పూజ కాడ ఉన్న కొబ్బరికాయ అయితే అంటే దాన్ని తొక్క తీస్తున్నారనమాట. అంటే కొబ్బరికాయ తీసుకుందామని చెప్పేసి అలా పొడిచారు. పొడిస్తే అది చాకు జారి అలా చేతులు అయితే గుచ్చిపోయింది. ఆ పెద్ద చాకు నాకు గుచ్చిపోయింది. ఇప్పుడు మా హస్బెండ్కి కూడా గుచ్చుకుంది అనమాట. సో అత్యవసరం అయితే ఉత్తిది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉందండి. ఇక్కడ పచ్చి పులుసు అయితే సగం ఖాళీ అయిపోయింది. మా హస్బెండ్కి అయితే బాగా నచ్చేసింది అనమాట. పిల్లలు అయితే పచ్చి పులుసు వేసుకోరు. ఇంకా మా హస్బెండ్ ఇంకా వేసుకున్నారు. ఇంకా నాకు కొంచెం అయితే ఉంచారనమాట. ఇంకా కొంచెం వేసుకొని నేను కూడా ఇంకా త్వరగా ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాను. ఎందుకంటే నేను గోరింటాకు పెట్టుకుందామని చెప్పేసి నేను కూడా ఇంకా మా హస్బెండ్ వెళ్ళినట్టు ఇంక నేను కూడా తినేస్తున్నాను అనమాట. గోరింటాకు ఎప్పుడు పెట్టుకున్నా నైట్ టైమే పెట్టుకోవాలండి. అప్పుడే బాగా పండుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనం నైట్ అంతా అలా చేతిలో పెట్టుకొని పడుకుంటాం కదా, అలా నైట్ అంతా అది పండుతానే ఉంటుంది. పగటాలు ఏంటి 1 గంట 2 గంటలు లేదా 3 గంటలు ఉంచుకుంటాం తప్ప అంత మించి ఎక్కువ ఉంచుకోలేం కదా. సో ఇక్కడైతే నేను కలపూ డిజైన్ అయితే వేసానండి. సో కలపూ డిజైన్ పెన్తో గీసుకొని అప్పుడైతే ఇంకా గోరింటాకు అయితే పెట్టాను. సో దీని కలపూ డిజైన్కి యాక్చువల్లీ గోరింటాకు కూడా ఎక్కువ పట్టదు, చాలా తక్కువ పడుతుంది అనమాట. మామూలుగా మనకి మధ్యలో చందం వేసి ఆ సైడ్లు అంతా మనకి చుక్కల కింద పెడతాం కదా, అట్లకైతే బాగా ఎక్కువ గోరింటాకు పడుతుంది. కానీ ఈ తమలపాకు కాదు, కలపు రొంప పట్టేసిందండి. కోల్డ్ అయిపోయింది అనమాట. వాయిస్ కూడా రావట్లేదు, మాట కూడా తడబడతా ఉన్నది. కలపూ డిజైన్కి అయితే మనకి తక్కువ పడుతుంది అనమాట. ఇంకోండి ఫైనల్గా ఈ విధంగా అయితే పెట్టుకున్నాను నేనైతేని. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత ఇంకా అలా కూర్చునే ఉన్నాను కదని చెప్పేసి ఇంకా కాళ్ళు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా నైట్ ఇంకేం కూర్చుంటాంలే అలా కాల్స్ ఆపుకొని, ఇప్పుడు ఎలాగో ఇంకా సేపు అయితే ఇలా పడుకుంటాం కదా అని చెప్పేసి ఇంకా కాళ్ళు కూడా పెట్టేసుకున్నాను అనమాట. కాళ్ళకి అయితే ఇలాగ బూట్లలో అయితే పెట్టేశానండి. ఇంకో హ్యాండ్ అయితే చాలా బాగా పండిపోయింది, రెడ్గా పండిపోయింది అనమాట. ఇంకా హ్యాండ్కి అయితే మా హస్బెండ్ చేత ఒక చిన్న వీడియో అంటే ఒక చిన్న రీల్ చేద్దామని చెప్పేసి ఇంకా చేతికి అయితే ఇంక సాయంత్రం అయితే ఇంక ప్లాన్ చేశాను అనమాట. ఇంకొన్ని ఈ విధంగా కాళ్ళకి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా ఒక అరగంట కదలేండి, ఒక 2 గంటలు అయితే ఉంచాను అనమాట. 2 గంటల తర్వాత అయితే ఇంకా గోరింటాకు అయితే తీయేసాను. ఇంకా ఫైనల్గా ఇంకొండి ఇలా అయితే ఉన్నదనమాట. చేతి చూడండి నీట్గా గందరగోళం లేకుండా బాగా నీట్గా కనిపిస్తుంది కదండి. నిన్న ఫింగర్స్ కూడా కొంచెం లావుగానే పెట్టాను అనమాట. అంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉండి ఇలాగే పెట్టాను. కాళ్ళకి వచ్చేసేమో ఇలా పెట్టుకున్నాను. ఒక 2-3 గంటల తర్వాత అయితే తీయేసానండి. తీయేసిన తర్వాత అయితే ఇలా అయితే పండింది అనమాట. ఇంకో హ్యాండ్ కూడా నైట్ పెట్టాను, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఎలా పండింది అన్నది. కాళ్ళకి అయితే ఇలా అయితే వచ్చిందండి. సో తర్వాత అయితే విన్నుకి మాల్కి ఇలాగే నాకులాగే పెడదాం అనుకున్నానండి. కానీ చాలామంది ఏంటంటే వాటర్లో మిక్స్ చేసి కాళ్ళు అయితే పెడుతున్నారు కదా, సో అలా పెడితే ఎలా ఉంటుందా అని చెప్పేసి ఇక్కడైతే వాటర్ అయితే తీసుకుని నా దగ్గర ఉన్నంత గోరింటాకు అయితే వేసేసానండి. యాక్చువల్లీ ఈ గోరింటాకు ఇంకా విన్నోకి పెట్టినా సరిపోదు, ఇంక మళ్ళీ తెమ్మనాలి మా హస్బెండ్ అయితేని. సరేలే ఇంక ఇలా చేద్దాము, ఆ పిల్ల అంత సోపు పెట్టుకుని ఉండలేదు కదా, ఇలా కాల్ అయితే ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇలా అయితే కాల్ అయితే పెట్టించాను. కానీ అంత ఏం పనలేదండి, ఏదో లైట్గా పండింది అనమాట. అంత సూపర్గా ఏమీ వచ్చేలేదు. సో ఇలా అయితే ఈ రోజు అయితే గడిచిందండి. దీనికి కంటిన్యూషన్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.